Experience Car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. Welcome to Zuma Adda అస్సలు తగ్గేదేలే. ఈ రోజు రాబోతున్నటువంటి సెలబ్రిటీస్ ఎవరు అంటే సాధారణమైనటువంటి జర్నీని ప్రారంభించి అసాధారణమైనటువంటి టాలెంట్ ని చూపించి అందరికి మోస్ట్ ఫేవరెట్ గా మారిపోయిన పల్లవి ప్రశాంత్, అలాగే బోలే గారు అండ్ దామిని భట్ల. అంతా బాగుంది కానీ మొన్న చిరంజీవి గారి ఇంట్లో కోటు నేను ఎత్తుకొని వచ్చేసినట్టు మీరు నా 2 నైటీలు ఎత్తుకొని వచ్చేసారు. ఎవరికైనా గుండె ఇక్కడ ఉంటుంది, ఆయన కళ్ళలో ఉంది చూడండి. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుందని నాగార్జున గారు ఆ రోజే చెప్తే ఆయన గుండెలే కళ్ళలో ఉన్నాయని చెప్పారు. అమ్మో, సింగర్ అంటే దామిని, దామిని అంటే సింగర్. హౌ ఆర్ యు దామిని? ఐ యామ్ గుడ్ అండి. మీరు అద్దరిపోయారు ఈ రోజు. అసలు ఎవరు వస్తున్నారు ఇవాళ ఎపిసోడ్ కి, అందుకని మేము కూడా అద్దరిపోయేలాగా రెడీగా ఉన్నాం. వెల్కమ్ టు ద షో. మీరు ముగ్గురు మాత్రమే కాదు, ఇంకో ముగ్గురు వస్తున్నారు. వాళ్ళు ఇంకో ముగ్గురిని తీసుకొని వస్తున్నారు. ఆ ముగ్గురు ఇంకో ముగ్గురిని కూడా పిలిచారు. వాళ్ళే వీళ్ళంతా. వాళ్ళని రమ్మనండి. గ్లామర్ తో పాటు హ్యూమర్ ని కూడా మిక్స్ చేసి 100% ఎనర్జీని ప్రతి షోకి అందించేటువంటి సెన్సేషనల్ బ్యూటీస్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ గీతూ రాయల్, కీర్తి భట్ అండ్ ఫైమా. కుర్చీని మాట్లాడేసి ఏంటి పెళ్ళై పిల్లలు పుట్టిన ఆలియా భట్లాగా భలే మెయింటైన్ చేస్తున్నావు నువ్వు. అసలు అది అలా జరిగిపోతుంది. నిజం అనుకుంటారే, కాదని చెప్పు. కాదు కాదు కాదు. హాయ్, హౌ ఆర్ యు? మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారా? లేదు, నిన్న వేరేలా ఉన్నాను. అసలు ఎంత బాగున్నారు. థ్యాంక్ యూ. ఆ ముక్క ముందు నాకు ఆడ కూడా చెప్పింది. నువ్వు ఇదే ముక్క ఫైమా కూడా చెప్పావా? చెప్పలేదు. హలో, ఏంటి రివ్యూలు అవి ఇస్తున్నావా? భయంకరంగా ఇస్తా ఉన్నాం, మీరు చూడట్లే? అవును, భయంకరంగానే ఇస్తావు, నాకు తెలుసు. రేపు పొద్దున సుమా అడ్డా మారిగా గీతూ అడ్డా అని చెప్పేసి ఇంకొక షో పెట్టాలి. వద్దులే అమ్మా, ఈ టైటిల్ దీనికి ఒకదానికి సరిపోద్ది. మీరు ఈ రోజు 2 టీమ్స్ గా విడిపోయి ఆడబోతూ ఉన్నారు. అయితే ఈ రోజు మీ టీం పేరు వచ్చేసి అబ్బా అబ్బబ్బా. మీ టీం అయ్యో అయ్యో ఏది చెప్పండి ఒకసారి. మీరు మీకోసం మేము ఒక వెల్కమ్ చాక్లెట్ తీసుకొని రావడం జరిగింది. ఇట్లా ఎగరేసి ఇట్లా క్యాచ్ పట్టాలి మీరు. ఫస్ట్ ఫైమాతో స్టార్ట్. ఫైమా రెడీ, 1 2 3 గో. ఇది దేవునికి దేవునికి. అయినా మీరు తినేవన్నీ తిని దేవునికి అంటే ఆయనకి పాపం డైటింగ్ ఉండదా? సరే దయ్యానికి అనుకోరాదు, అది నువ్వే కదా. హలో కీర్తి, 1 2 3 గో. తినడానికి ఉంటే ఇంట్రెస్ట్, ఎగరేయడంలో లేదు. మనం రజనీకాంత్ గారు లాగా స్టైల్ గా ఇట్లా తిందాం అనుకుంటాను. క్యా బాత్ హై. దామిని ప్లీజ్. ఒక పన్నుడి పోయింది. ప్రశాంత్ రెడీ. నీకు అన్ని అలా కలిసి వస్తూ ఉంటాయి అంతే. లాస్ట్ అండ్ ఫైనల్ బోలే గారు. ఇప్పుడు మీరు మీ టీమ్స్ పోడియంస్ దగ్గరికి వెళ్ళిపోండి, మనం గేమ్ మొదలు పెట్టబోతున్నాము. సో వెల్కమ్ ఎవ్రీబడి, వెల్కమ్. సరే, అయితే మన అబ్బా అబ్బబ్బా టీము, అయ్యో అయ్యో టీంలు రెడీగా ఉన్నారు. ఇందులో మొత్తం 4 రౌండ్స్ ఉన్నాయి. ఈ 4 రౌండ్లని మీరు జాగ్రత్తగా ఆడి గెలుచుకోవాలి అనుకుంటే సమయం చాలా ముఖ్యం. మన పెద్దవాళ్ళు ఎప్పుడూ అంటూనే ఉన్నారు, టైం చూసుకో, టైం జాగ్రత్త, టైం ఈజ్ ఈక్వల్ టు మనీ. నీకు కూడా పెద్దవాళ్ళు ఉన్నారా? నువ్వు ఉన్నావుగా. మనందరికన్నా చాలా పెద్దవాళ్ళు పూజ్యులు బోలే గారే. అది కరెక్టే.
సరే మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు వచ్చారు. అండ్ అలాగే అయ్యో అయ్యో టీం మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇదిగో. సో ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము. మనం మొట్టమొదటి రౌండ్ దోచేయ్. ఈ దోచే రౌండ్ లో ప్రతి టీం వాళ్ళని సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము. మీరు ఆన్సర్స్ చెప్తారు. మీ ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 నుంచి 2 లక్షల వరకు రావచ్చు. ఫస్ట్ అయ్యో అయ్యో టీమ్ తో మొదలు పెడదాం రండి. సో రెడీ? మీకు 90 సెకండ్ల టైం ఇస్తా. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. చెట్టు అనగానే మనకి గుర్తొచ్చేది ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పండు. పండు. పండు 1 లో ఉన్నాడు. పిట్టగూడ్లు. పిట్టలు పిట్టగూడ్లు. పక్షిగూడ్లు 13 రైట్. చెట్టు నీడ. చెట్టు నీడ 3 నీడ కరెక్ట్ ఆన్సర్. వేర్లు రూట్స్. వేర్లు లేవు. ఆక్సిజన్ లేదు. నీళ్లు రైట్ ఆన్సర్. విత్తనం రైట్ ఆన్సర్. నెంబర్ 2 పేపరు రబ్బరు రైట్ ఆన్సర్. చేలు తయారవుతాయి. చేలు కరెక్ట్ ఆన్సర్. అయితే మీరు కొన్ని ఆన్సర్స్ చెప్పలేదు, అవేంటో చూద్దాం. పార్కులు గార్డెన్స్, కూలిపోవడం, అడవులు కొండలు, పూజలు, ఔషధాలు రసాయనాలు తయారు చేస్తారు వాటిలో నుంచి. ఉయ్యాలు లూగడం, దయ్యాలు భయం, లవర్స్ పేర్లు. ఎనీవే ఇప్పుడు మనకి టాపిక్స్ అన్ని వచ్చాయి. అండ్ మీకు 5,20,000 నేను ఇవ్వాలి అంటే చెట్టుకి కొన్ని కాయలు ఉన్నాయండి, అవి మాకు అందట్లేదు. మీరు కొంచెం తెంపివ్వాలి. అంటే హైట్ ప్రాబ్లం ఉన్నా పర్లేదా? వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. ఓకే కరెక్ట్. ఏ యాపిల్ కావాలో చెప్తాను, ఆ పైన ఉండే యాపిల్ కావాలి. వన్యమృగ సంరక్షణ. ఓ మై గాడ్, డిఫారెస్టేషన్. ఇప్పుడు దామిని. నేనా? బోలే గారు ఒక సన్నగా ఉండే అబ్బాయితో ట్రై చేస్తాడు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ డైరెక్ట్ గా వచ్చి ఒక పండు తెంపి ఆ పండు యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తాడు. ఎస్, ఇప్పుడు ఈ పండు గురించి ఒక 4 వాక్యాలు పల్లవి ప్రశాంత్ చెప్తాడు. ఈ పండుని చూస్తుంటే తినాలనిపిస్తుంది. ఒక రైతు బిడ్డగా చెప్పు. మీరు చూస్తున్నారు కొంచెం మన రీల్స్ లలో కొంచెం ఇట్లా అంటే దీని మీద వైట్ గా వస్తుంది. ఎక్కువ రోజులు ఆపాలంటే దీంట్లో కెమికల్ కలిసే అన్ని కలిసాయి. నేరుగా నువ్వు రైతు దగ్గరికి వెళ్ళిపోయి కొన్నావు అంటే ఏ కెమికల్ కలవకుండా నీకు వస్తుంది. బరాబర్ నీకు హెల్త్ మంచిగా ఉంటది. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. చూసారా 5,20,000 వచ్చింది మన అయ్యో టీమ్ కి. మరి అబ్బా ఎంత వస్తుంది మీకు? 10 lakhs వస్తే ఏమైనా ప్రాబ్లమా? లేదు, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఏమైనా నీకు ఉంటుందేమో నాకు తెలియదు. రండి ఇద్దరు ఇక్కడికి రండి. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. సక్సెస్ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కన్నీళ్లు. నంబర్ 14 డబ్బులు. మనీ కరెక్ట్. జాబ్ రైట్ ఆన్సర్. నంబర్ 1 పార్టీ ఇవ్వడం. 12 రైట్ ఆన్సర్. స్పీచ్ రైట్ ఆన్సర్. స్పీచ్. అవార్డ్స్ సన్మానం, అవార్డులు రైట్ ఆన్సర్. జెలసీ లేదు. అయ్యో. ఫాదర్ మదర్. పేరెంట్స్. ఫాదర్ మదర్. నంబర్ 3 రైట్. ఫ్రెండ్స్. నంబర్ 5 రైట్. $6,50,000.
సరే నంబర్ 6 లో ఏంటో చూద్దాము. ఎదురు దెబ్బలు, చాలా అటెంప్ట్స్ చేయడం, బయోపిక్స్ తీస్తారు, ఫెయిలియర్స్ కూడా, లవ్ సాక్రిఫైస్ చేయడం, రిజల్ట్స్ కోసం ఎదురు చూడడం, ఫ్యాన్ ఫాలోయింగ్. ఇప్పుడు మనము ఇవంతా మాట్లాడుకున్నాం కాబట్టి సెలబ్రిటీ అవ్వడం ఒక్కోసారి ఓవర్ నైట్ జరిగిపోతూ ఉందన్నమాట. ఈ మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత లైక్ ప్రియా వారియర్ అట్లా కన్ను కొట్టి సెలబ్రిటీ అయిపోయింది 1 day లో. అలా మీకు గనక అవకాశం వస్తే మీరేం చేస్తారు? కొటేషన్స్, ఎలాంటి కొటేషన్స్? సాడ్ కొటేషన్స్. చెప్పు. నెమలి నాట్యం మర్చిపోవచ్చేమో, చేప ఈదడం మర్చిపోవచ్చేమో, కానీ నేను నిన్ను మర్చిపోలేను. నువ్వు ఆగడం మర్చిపో. యాక్చువల్లీ ప్రియా వారియర్ గారు కన్నుగొట్టి గన్ షాట్ ఇచ్చారు కదా, నేను ఫైమా వారియర్ అయిపోదాం అనుకుంటున్నా. ఏమంటారు? ఆమె కన్ను కొట్టేసింది కదా, నువ్వు పళ్ళ సెట్ రాలగొట్టి ఏదైనా చెయ్యి. అయితే ఒక పని చేస్తా, రీల్ చేస్తా నేను. ఓకే, నువ్వు ఇక్కడ ఉండు. నువ్వు ఇట్లా కన్ను కొట్టినప్పుడు ఒకళ్ళు పడిపోవాలి, అది బోలే గారు. సరే రండి. ఒక్క అందమైన అబ్బాయి కూడా కనిపించట్లేదు. ఈ బొక్కల పోయి బాగున్నాడే. మెల్లగా కన్ను కొడితే పోలే. కళ్ళు పోయినాయి అంటే స్పర్శ ఉంటది కదా, గిల్లి ఐ లవ్ యూ చెప్తా. ఇప్పుడు ఏం చెప్తాడు చూద్దాం. కరెక్ట్ ప్లేస్ లో గిచ్చలే, ఎక్కడో గిచ్చింది. ఐ మీన్ నడుము గిల్లితే పడిపోతాడేమో. వైరల్ అయిపోయావు నువ్వు అసలు. ఎన్ని మిలియన్ రీల్స్ ట్రెండింగ్ నువ్వు అసలు. మరి చెయ్యొదిలేసి. సూపర్ సూపర్. అలా మన అబ్బబ్బా టీం లీడ్ లో ఉన్నారు. సెకండ్ రౌండ్ మొదలెట్టేస్తున్నాము. నువ్వా నేనా? ఇది బజర్ రౌండ్. మేము ఒక క్లిప్పింగ్ చూపిస్తాము, క్వశ్చన్ అడుగుతాం, క్లూలు ఉంటాయన్నమాట మీకు. సో ఫస్ట్ మీకు ఒక క్లూ ఇస్తాము, ఆ క్లూకే మీకు ఆన్సర్ తెలిస్తే మీరు బజర్ నొక్కాలి. 1 lakh వస్తుంది. కరెక్ట్ అయితే రాంగ్ అయితే 1 lakh పోతుంది. మీరు బజర్ నొక్కిన 10 seconds లోపలే ఆన్సర్ చెప్పాలి. లేదంటే సెకండ్ క్లూ ఇస్తాం, కానీ అమౌంట్ తగ్గిస్తాం. 75,000. దానికి చెప్పకపోతే థర్డ్ క్లూ 50,000. లేదంటే ఫోర్త్ క్లూ 25,000. ఓకే ఓకే, మొదలెట్టేద్దాము. ఈ ఫోటోల ఆధారంగా ఆట కనిపెట్టి చెప్పండి. ఓకే, సో ఫస్ట్ క్లూ 1,00,000 రూపాయలు. క్లూ చూడండి, 10 సెకండ్లు మాత్రమే. చూసారా, అక్కడ 11 ఉంది. ఓకే, బజర్ మన అబ్బబ్బా టీం నొక్కారు. క్రికెట్ మీరైతే ఆన్సర్ లాక్ చేసేసాం. మీరు బజర్ ప్రెస్ చేయక్కర్లేదు ఇంకా. ఒకవేళ సెకండ్ ఆప్షన్ చూసినాక మేము వేరేది చెప్పాలనుకుంటే మేము లాక్ మళ్ళీ ఓపెన్ చేసుకుంటాం. సెకండ్ క్లూ చూద్దాం. ఏమున్నాయి చూడు అక్కడ. మేకులు, అలాగే నెట్ ఉంది, ఒక నెట్ ఉంది. సరే, మీరు ఏమనుకుంటున్నారు? ఫుట్బాల్ అని అనుకుంటున్నారా? ఓకే, థర్డ్ క్లూ చూద్దాం. ఒక బంత్ ఉంది అక్కడ. డెఫినెట్లీ క్రికెట్ అయితే దీంతో ఆడరు. ఒకళ్ళు కనపడతలేరు అక్కడ. 4వ క్లూ చూద్దాం. ఇతను ఎవరు చెప్పు. రొనాల్డ్ కాదు, అబ్బాయి. క్రిస్టియానో రొనాల్డో, వన్ ఆఫ్ ద ఫేమస్ క్రికెట్ ప్లేయర్. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఆన్సర్ క్రికెట్. ఆన్సర్ ఏంటో చూద్దాం. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా ఫుడ్ ఐటమ్ కనిపెట్టి చెప్పండి. అండ్ క్లూ నంబర్ 1, 10 సెకండ్లు మాత్రమే. అక్కడ మసాలా ఉంది, ఏదో దంచేసి ఉంది మసాలా. మనకి జాపత్రి, బిర్యానీ పువ్వులు, ఆకులు. ఏంది హైదరాబాద్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ లాక్ అండి. మటన్ బిర్యానీ అయితే 1 lakh, లేదంటే 1 lakh పోతుంది. సెకండ్ క్లూ చూద్దాం. సండే. కానీ మీరు చెప్పింది కొంత కరెక్టే. అంతే అంటారా? థర్డ్ క్లూ
అక్కడ ఏదో సిట్టింగ్ జరుగుతోంది. ఆ సిట్టింగ్ లో ఉండేటువంటి ఇంపార్టెంట్ ఐటమ్ అది చికెన్ పకోడా పకోడా. అది పకోడా కాదు, పకోడీ. 4వ క్లూ చూద్దాం. 100% లవ్ సినిమాలో తమన్నా దేనికోసం అయితే పరితపించిపోతుందో. చికెన్. చికెన్. yes. ఓకే, వీళ్ళు మటన్ బిర్యానీ చెప్పారు. పల్లవి ప్రశాంత్ ని తోమేస్తోంది దామిని. సరే, ఆన్సర్ ఏంటో చూద్దాం. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యో. పనిష్మెంట్ ఏంటంటే దయ్యంతో సావాసం అనేటువంటి ఒక సినిమా తీస్తున్నాను. దయ్యమే నా నేస్తం అని అంతకుముందు యాక్ట్ చేసినటువంటి పల్లవి ప్రశాంత్ అందులో హీరోగా యాక్ట్ చేస్తున్నారు. కానీ డైరెక్టర్ కి ఒరిజినల్ దయ్యం కావాలి. బాబీ, గుడ్ మార్నింగ్ మేడం. మేడం మన సినిమాలు తీస్తున్నాం కానీ రిలీజ్ అవ్వట్లేదు మేడం. మనం సినిమాలు తీస్తామని చెప్పాం ప్రొడ్యూసర్స్ తో. రిలీజ్ అవుతుందా లేదా అనేది ప్రొడ్యూసర్ తలకాయ నొప్పి. మేడం మరి మనం షూటింగ్ స్టార్ట్ చేద్దాం మేడం. పొద్దున్నే షూటింగ్ స్టార్ట్ చేయాలంటే దయ్యం కావాలి కదరా. ఐ వాంట్ రియల్ దయ్యం. ఉన్నాడు మేడం ఒక దెయ్యాలు పట్టేవాడు. దెయ్యాలకు వాడు బాబు. అవునా? దెయ్యాల దాంట్లో యూకేజీ ఎల్కేజీ అన్ని చేసేటాడు. సరే, వాడిని పిలువు. బోలే రే రే రే, నాకు ఆడ దయ్యం కావాలి. ఇది మగ దయ్యం, పంపించే. దయ్యం మొఖం వేసుకొని చూడకు, మనిషి మొఖం వేసుకొని చూడు, కరెక్ట్ కనపడ. రే, నిన్ను తిట్టాడా నన్ను తిట్టాడారా? ఎక్కడ దయ్యం ఏది? నా వెనకాలే ఉంది. మీ వెనకాల ఏది? నీ మీద మనబోతు నువ్వు పోతే ఎత్తుకోపోతే ఎట్ల పట్టి తాడత పడి తలపళ్ళు దిప్పుడు గల్లం గాను బుజ్జే రాయదయ్యో. ఇది నిజంగా దయ్యం అని ప్రూఫ్ ఏంటి? కాళ్ళు ఎట్లుంటాయి తెలుసా దయ్యానికి? ఎట్లుంటాయి? వెనక తిరిగి ఉంటాయి. వెనక్కి తిరిగి ఉంటాయి. ఏది? అవును, కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయి. పైగా ప్యాంట్ వేసుకుంది దయ్యం. మన హీరో అసలే కోపిష్టి. కొంచెం మీ దయ్యాన్ని కంట్రోల్లో పెట్టుకోండి. హీరోని పిలువు. హీరో సార్, హీరోయిన్ సార్. దీన్ని ఏరికెళ్ళి పట్టుకొచ్చినవరా? ఆడ చిత్తబుట్టి కాడ ఏరుకుంటే దాన్ని ఉన్నది అది. సార్, మంచి సీన్ సార్. మీ ఇంట్రొడక్షన్ సీన్. హీరోయిన్ అలా నడుచుకుంటూ గుడి దగ్గరికి వెళ్తుంది సార్. నేను అడుకోనికా? కాదు సార్, మీరు ఇసిరినటువంటి కొబ్బరి చిప్పులు ఏరుకోవడానికి. గుడికి నేను వెళ్ళను. మరి ఎక్కడికి వెళ్తావు? శ్మశానానికి. అక్కడికి వెళ్ళి వచ్చిన దాని లెక్కలో ఉన్నావు. ఇంట్రొడక్షన్ సీన్ క్యాన్సిల్ సార్. మీ ఇద్దరి మధ్యలో రొమాంటిక్ సీన్ సార్. అరే బాబీ, చూస్తేనే భయం అవుతుంది దాంతో రొమాన్సా. యాక్షన్. యో ఆ, యో ఆ. వంట ఇష్టం, వంట ఇష్టం. నాకు ఇట్లా చెప్తే నచ్చదు. ఆయన వర్షన్ ఆయన చెప్పారా? అన్నా లవ్ చేస్తున్నానా? రెడీ, యాక్షన్. అన్నా దీన్ని లవ్ చేస్తున్నా, ఇది నాకు కావాలి. కట్ చేస్తే ఒక అప్పుడే ఒక సాంగ్. అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే. ఈ సీన్ తర్వాత ఏం జరిగిందంటే మీ ఇద్దరి మధ్యలో పెద్ద గొడవ జరిగింది. ఆ అమ్మాయి చచ్చిపోయింది. నాకు ఇంకా రొమాన్స్ కావాలి సాంగ్ లా. లేదు సార్, మనకు సెన్సార్ కటింగ్ అయిపోతుంది. బాబీ, మీ డైరెక్టర్ చెప్పు. సార్ మీకు పెళ్ళయిందా? కాలే. అందుకే కోరికలు, అందుకే కోరికలు. సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్లైమాక్స్ సీన్ సార్. ఈ అమ్మాయి చచ్చిపోయింది, దయ్యం అయిపోయింది సార్. తనకి ఎలాంటి సినిమాలు అంటే ఇష్టం అమ్మా నీకు? అరుంధతి, కాంచన, తోం తోం తోం. సరే సరే సరే, తోందు ఆగు. మీరు ఆ అమ్మాయిని మోసం చేశారు. ఆ అమ్మాయి చచ్చిపోయింది. దయ్యంగా మారింది. ఇప్పుడు ఆ అమ్మాయి మిమ్మల్ని కలవడానికి మీరు పడుకున్నప్పుడు మీ ఇంటికి వచ్చింది. నన్ను మోసం చేస్తాడా? నా చావుకు కారణమైన పల్లవి ప్రసాద్ అన్నా, వదలనన్నా, వదలనన్నా. రే చేయి కాళీ అన్న, కాళీ అన్న, నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పి మోసం చేసి నా చావు కారణమవుతావా? నిన్ను వదలనరా. అయితే గట్టి పట్టుకో, అయితే గట్టి పట్టుకో. నీ చావుకి కారణం ఇప్పుడు నేనవుతా. రే కట్ ఇట్, కట్ ఇట్, కట్ ఇట్, కట్ ఇట్, కట్ ఇట్. కెమెరా
అయిపోయింది మేడం ఆగు. బాబీ దీన్ని ఎక్కడ పట్టుకొచ్చినావు రా బాబీ డైరెక్టర్ సార్ మీకు చెప్పలేదు సార్, ఆమె ఒరిజినల్ దయ్యం. పారిపోరా! మూడో క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. 10 సెకండ్స్ మాత్రమే. 2 కాళ్ళు ఉన్నాయి, మీకు 2 రెడ్ బూట్స్ కనిపిస్తున్నాయి. టైమ్ అప్. ఇక రెండో క్లూ ఏంటో చూద్దాం. 75,000 వర్త్ ఆఫ్ క్లూ. అక్కడ షర్ట్ ఉంది. ఓకే, మన అయ్యో అయ్యో టీం బజర్ నొక్కారు. సినిమా పేరు KGF. ఓకే, దోమిని చెప్పింది కాబట్టి నేను KGF లాక్ చేశా. మూడో క్లూ చూద్దాము. ఒక పక్కన ఫ్లవర్ ఉంది, ఇంకో పక్కన ఫైర్ ఉంది. మూడో క్లూ ఫ్లవర్ అండ్ ఫైర్. నాలుగో క్లూ ఎర్ర చందనం, ద రక్తం శాండిల్వుడ్. డోమిని ఎక్కడ? డోమిని ఎక్కడ? ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. 75,000. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాము. ఈ ఫోటోల ఆధారంగా ప్రదేశం కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. 10 సెకండ్లు మాత్రమే. ఆ ప్రదేశం ఏంటో కానీ చాలా జనాలు ఉన్నారు. టైమ్ అప్. సెకండ్ క్లూ పువ్వులున్నాయి. అమ్మ బజర్ నొక్కేశారు మళ్ళీ. అయ్యో అయ్యో తిరుపతి అంటే యు మీన్ టు సే ప్రదేశం అంటే అందరికి గుండె ఉన్నాయి. గుడి. థర్డ్ క్లూ చెప్పుల స్టాండ్లు. బేసిక్ గా గుడి. నేను మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, దీన్ని బట్టి కూడా మీరు గెస్ట్ చేయొచ్చు. నంబర్ 13 ఉందా అక్కడ? అందులో నా చెప్పులు ఉన్నాయి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ దట్ ఈస్ ప్రసాదం. ఎనీవే చూద్దాము రైట్ ఆన్సర్ ఏంటి. రైట్ ఆన్సర్. ఓకే, పనిష్మెంట్ ఉంది ఇప్పుడు మీకు. కొన్ని రింగ్స్ వేస్తామండి, ఆ రింగ్ లోపల మీరు నించోవాలి. నేను చెప్పినటువంటి కమాండ్ ని బట్టి లెఫ్ట్ అంటే లెఫ్ట్ దూకాలి, రైట్ అంటే రైట్ దూకాలి, లోపలే అంటే లోపలే ఉండాలి. ఓకే ఓకే అండి. రెడీ. వీళ్ళు మాత్రమే ఆడితే ఏం బాగుంటుంది. పనిష్మెంట్ అందరూ కలిసికట్టుగా పంచుకోవాలి. మీరు కూడా. నేను ఇక్కడే ఉంటా, మిమ్మల్ని అంతా చూడడం పెద్ద పనిష్మెంట్ నాకు. ఓకే రెడీ. లోపలికి, ముందుకి, వెనక్కి. ఈమె లోపల నుంచి వెళ్ళిపోయింది, ఈమె లోపల నుంచి వెళ్ళింది. లేదు లేదు, ఇది దేవుడికి దేవుడికి ఇది. ఓకే, దేవుడికి దేవుడికి. ఏ దేవుడైతే ఆ దేవుడు తీసుకోండి. ఓకేనా? కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఇప్పుడు ఎడమా, లోపల, కుడి, లోపల, ముందుకి, లోపల, బయట. ఫైనల్లీ ఒక అవుట్ అయ్యారమ్మా. రెడీ. లోపల లోపల. ఇప్పుడు సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఐ విల్ గివింగ్ ఇన్ ఇంగ్లీష్. అవుట్ 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 ఇట్లానా? అవుట్ ఇట్లానా? ఫ్రంట్. ఓ ఫ్రంట్. ఇన్సైడ్. ఇన్సైడ్. బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్. ఏయ్ రాంగ్. బ్యాక్ సైడ్ అంటే నువ్వు లెఫ్ట్ సైడ్ వచ్చావు. వెళ్ళిపో. ఇది నాకు బ్యాక్ కదక్క. ఇది నీ బ్యాక్ కాదు, ఇది నీ బ్యాక్. ఇప్పుడు హిందీలో చెప్తాను నేను. సామ్నే. सामने. अंदर. अंदर. पीछे. पीछे. अंदर. अंदर. बंदर. बंदर. बाएं बाएं. दाएं दाएं. లోపల, ముందు, వెనక. అవుట్. నించోండి. గిఫ్ట్ హ్యాంపర్ ఎవరికి వస్తుందో చూద్దాం. బయటికి. బయటికి. బయటకంటే మీరు బయటకు నడుచుకొని వెళ్ళిపోవాలి. ప్రోగ్రామ్ అయిపోయిందా మేడం? ర్యాపిడ్ ర్యాపిడ్ ఫైర్. రెడీ. ఎడమ,
కుడి, లోపల, లోపల, ఎడమ, లోపల, బయట, బయట. బయటికి. ఓకే, వాళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యారు, మీరే గెలుచుకున్నారు. బోలే గారు మీరు ఇది గెలుచుకున్నారు. అయిపోయింది, అయిపోయింది, బాడారు, వెరీ గుడ్. అది గెలుచుకుండు కదా అనుకుంటుండు. మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్. ఏం మీరిద్దరు మాత్రమే వచ్చారు? ఫైమాన్ వద్దనుకున్నారా? కాదు, ఫస్ట్ చైర్ ఖాళీగా ఉండింది, వచ్చి కూర్చున్నా. ఇది మ్యూజికల్ చైర్ కాదే అలా వచ్చి కూర్చోడానికి. అలాగే ఉండింది. ఫైమా నువ్వు రాలేదేంటి? నన్ను పిలవలేదు కదా అక్క. ఇది పిలిచే పేరంటాం కాదు కదా. ఫస్ట్ రౌండ్ ఆడేటప్పుడు వాళ్ళిద్దరే అనుకుని వెళ్ళిపోయారు. మరి నేను ఒకదాన్ని ఉన్నా ఇక్కడ అని చెప్పేసి నన్ను ఒక్క మాట కూడా నన్ను అడగలేదు. ఇప్పుడు కూడా పిలవకుండా వెళ్ళిపోయారు. వాళ్ళ కోసమే వేసినట్టు చైర్ వెళ్ళి అక్కడ కూర్చున్నారు. నేను ఎరిపాపను కాదు కదా అక్క. మరి అది కాదు ఫైమా, మేము ఇక్కడ చైర్ ఆపి ఇంకా ఈ ఇద్దరు కోసమే రాలేదు. ఇక నేను కూడా ఉన్నాను కదా. అన్నిట్లలోకి దూరిపోయేసి అన్నిట్లలో నేనే చేసేస్తాం, మేమే తోపన్నట్టు బిల్డప్ ఎందుకు? ఆడండి, మీరు ఎంత ఆడతారో నేను చూస్తా. ఆడండి, నీకు తోచినట్టు మాట్లాడు. నేను చూస్తా అని చెప్తున్నా. కిట్ చేసినప్పుడు నేను ఇన్వాల్వ్ అయినా. కామెడీ చేస్తావా? ఎందుకు చేయను? నేను లేనా జబర్దస్త్ లో? నువ్వు ఒకటే ఉన్నావా? ఒక 2 నిమిషాలు చేయను. నువ్వు చేస్తున్నావు కామెడీ. ఏ వర్రదు గీతు, నువ్వు వెళ్ళి ఆడు. పెద్ద తోపులక బిహేవ్ చేయకు నువ్వు. ఫస్ట్ రౌండ్ లో మీరిద్దరే వచ్చారు. సెకండ్ రౌండ్ అయినా అమ్మాయిని పిలవాల్సింది. మేము తనని అడిగినే వచ్చామన్నమాట. ఒక్క మాట కూడా అడగలేదు నన్ను. మీరు ఒక గ్రూప్ అయినప్పుడు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఒక్క నిమిషం. నీ టీమ్ ఇది. మీ టీం ముగ్గురు ఒక టీం కదా. అవునబ్బా, మానవత్వం ఎవరైనా మాట్లాడచ్చు, తప్పే ఉంది. మీది మీరు చూసుకోండి, మాది మేము చూసుకుంటాం కదా ఆల్రెడీ. మధ్యలో ఎందుకు దూరుతా ఉన్నారు? ఇంతసేపు మీ దాంట్లో ఉంది కదా ఆమె, అక్కడ ఎందుకు నిలబెట్టింది? మరి ఎందుకు ఏం చేయలే కూర్చి? నీకెందుకు యా? ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా రావచ్చు కదా, వాళ్ళిద్దరే వచ్చి కూర్చున్నారు. అది వాళ్ళ ప్రాబ్లమ్. సరే ఇప్పుడైతే అమ్మాయి కూర్చో. అసలు నిన్న అనాలిగా ఫస్ట్. ఏమి లేదని మధ్యలో వచ్చి రేపింది నువ్వే. అసలు గమ్మున ఉంటుంది, షో అయిపోయిన తర్వాత నేను మాట్లాడుతుంది. జనరల్లీ అడిగాను. ఇప్పుడు నువ్వు పోనీ నువ్వు జరుగు. ఇప్పుడు నేను కూర్చున్నాను కదా, మరి నన్ను అక్కడ పంపిస్తున్నారు, అవమానం చేసినట్టు కదా. మనం ఎందుకు అవుతుంది? నువ్వు వెళ్ళి కూర్చో. అవసరం లేదు, వాళ్ళతో ఆడిపించుకుని నేను వెళ్ళిపోయి కింద కూర్చుంటా. నేను చప్పట్లు కొడతా అక్కడ ఉండి. అక్కడ కూర్చొని కొట్టు వాళ్ళతో. అంతే, అక్కడ వెళ్ళు. 1 క్వశ్చన్ కి తను ఉండని. సరే మీరు కొట్లాడుకోరు, మీరు అయిపోయినాక మమ్మల్ని మీరు ఉన్నాడు మనం మీరు కొట్లాడుకోరు. కొట్లాడుతున్నారు కదా, కూర్చుండబెట్టి అది ఎంతసేపు అయ్యి మేము కూర్చొని. సరే గేమ్ మొదలెట్టేద్దాం. రెడీ? సో ఇది మొత్తం సర్వే రౌండ్. ఓకే, ఈ సర్వే రౌండ్ లో మేము 4 ఆప్షన్స్ ఆల్రెడీ ఇస్తాము. దాంట్లో టాప్ ఆన్సర్ ఏంటి అనేది మీరు చెప్పాలి అంతే. కానీ బజర్ నొక్కిన వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది ఆన్సర్. మీరు చెప్పిన ఆప్షన్ ABCD లో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తారు కదా, అది కరెక్ట్ అయితే మీ అమౌంట్ 3 టైమ్స్ పెరుగుతుంది, లేదంటే పోతుంది డబ్బులు. అండ్ ఒక్కసారి ఒకళ్ళు బజర్ నొక్కిన తర్వాత సెకండ్ టీము ఆ బజర్ నొక్కి ఒక ఆన్సర్ చెప్తారు కదా, వాళ్ళు అది కరెక్టా కాదా చెప్పాలి. అది కరెక్ట్ అయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. ఇస్తున్నావా ఫైమాకి? ఇచ్చేమంటే ఇచ్చేసి వెళ్ళిపోతారు, షో నుంచే వెళ్ళిపోతాం. అమ్మో ఎన్ని ఈగోలరా బాబోయ్. షో నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, నాకేం అవసరం లేదు. క్వశ్చన్ అబ్బాయిలు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా చేసే తప్పులేంటి? ఒకసారి ఫైమా చెప్పు, అబ్బాయిలు డ్రైవింగ్ చేసేటప్పుడు చేసే తప్పులేంటి? బ్రేక్ వేస్తారు, ఎందుకంటే ఇట్లా పడాలి కదా. స్టూడెంట్స్ ఎవరైనా చెప్తారా? రొమాన్స్. రే నానా రే, నువ్వు చేసేది చెప్పొద్దు, జనరల్ గా అందరు చేసేది చెప్పు. సరే ఇక్కడ మా దగ్గర 4 ఆప్షన్స్ ఉన్నాయి. అబ్బాయిలు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా చేసే తప్పులేంటి? A అమ్మాయిలు చూడడం, B ఫోన్ మాట్లాడడం, C ఊరికనే హార్న్ కొట్టడం, D అద్దంలో ఫేస్ చూసుకోవడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా చేసే తప్పులేంటి? A అమ్మాయిలు చూడడం, ఫోన్ మాట్లాడడం. ఓకే, సో మన అయ్యో టీం ఏమనుకుంటున్నారు? ఫోన్ మాట్లాడడం. ఓకే, ఎంత పెడతారు ఫోన్ మాట్లాడడం మీద? 1 లక్ష. వీళ్ళ
ఆన్సర్ రైటా రాంగా? అది రాంగ్ అని చెప్పి మేము తనని అడగవా? ఇంక రేపు నువ్వు వచ్చి నారదుడని పెట్టుకో, సుమార్ట కాదు నారదడ్డ అని పెట్టుకోండి. అది కాదు, తను అడుగుతుంది అందుకని పాపం. అందమైన అమ్మాయిల్ని అయితే నాలాంటి అమ్మాయిలు అయితే చూస్తాడు, ఫైమన్ అంటే అమ్మాయిలు చూస్తాడు. నేను బర్ర చూస్తురు కానీ రాంగ్ అని 2 లక్షలు పెట్టు. 2 లక్షలు వద్దులే, ఉండేది అంతా మిడిల్ లో 1.5 లాక్ పెడతాం. పైమా ఒకసారి ఇట్రా, కలిసిపోండి ప్లీజ్. మేము ఎప్పుడు ఫ్రెండ్సే, మధ్యలో ఇట్లా అనవసరం బీపీ లేపుతుంది. ఆల్రెడీ డాక్టర్ ఉందని చెప్పింది కదా. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. రెండు లక్షలు పెట్టానన్న నీ బ్లెస్సింగ్స్ మోకంలో. ఎనీవే డబ్బులు పోయాయి, 1 లాక్ పోయింది మీకు. సెకండ్ క్వశ్చన్. స్నానం చేయడానికి వెళ్ళి మనం ఎలా టైం పాస్ చేస్తూ ఉంటాం? ముందు స్టూడెంట్స్ చెప్పండి, టైం పాస్ ఎలా చేస్తారు? లవర్ని ఊహించుకుంటారు. అద్దం వల్ల మన 6 ప్యాక్ చూసుకోవడం. ఏదో ఒకసారి చూపి. దామిని చూడాలనుకుంటుంది 6 ప్యాక్. సరే మీరేం చేస్తారు టైం పాస్? వాటర్ గన్ తో గోడకి ఇట్లా కొట్టి కొట్టి ఆడుతా ఉంటా. వద్దులే, ఎలాంటప్పుడు నాకు అర్థమైంది కానీ. బోలే గారు వద్దు, బోలే గారు ఇమాజినేషన్ కూడా వైల్డ్ గా ఉంది. పల్లవి ప్రశాంత్ ఏం చేస్తారు? స్నానానికి వెళ్ళాడు, స్నానం చేస్తాడు, వస్తాడు, అంతే. అక్కడ ఏదో సంథింగ్ రాంగ్ చెప్పు. ఆప్షన్స్ ఏంటంటే స్నానం చేయడానికి వెళ్ళి మనం ఎలా టైం పాస్ చేస్తూ ఉంటాం. ఆప్షన్ ఏ పాటలు పాడడం, బి డాన్స్ చేయడం, సి సబ్బు నురగతో ఆడడం, డి లవర్ తో కాల్ మాట్లాడడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్నానం చేయడానికి వెళ్ళి మనం ఎలా టైం పాస్ చేస్తూ ఉంటాం. పాటలు పాడడం, డాన్స్ చేయడం. అబ్బా టీం నొక్కారు. పాటలు పాడడం. పాటలు పాడడం ఆప్షన్ ఏ మీద ఎంత పెడతారు? మేము 1 లక్ష పెడతాం. ఇది రైటా రాంగా? 1 లక్ష పెడుతున్నాం రాంగ్ మీద. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. మాక్సిమం మెంబర్స్ బాత్రూమ్ లో పాటలు పాడుకుంటూ టైం పాస్ చేస్తూ ఉంటారు, కానీ సింగర్స్ పాడరు, ఎందుకంటే అక్కడ చెక్ రాదు కదా పాడితే. నెక్స్ట్ క్వశ్చన్. బ్యాచులర్స్ ఎక్కువగా చేసే తుంటరి పనులు ఏంటి? మా సుమాక్క బ్యాచులర్ గా ఉండేటప్పుడు ఏం చేసింది అనేసి తెలుసుకోవాలని తొందరగా ఉంది నాకు. అంటే నేను డైరెక్ట్ గా మైనర్ నుంచి ఈ రోజు మీరు బ్యాచులర్ అవుతున్నారు అని ప్రకటించారు, వెంటనే రాజీవ్ కనకాల వచ్చి పట్టుకెళ్ళిపోయారు. సరే మేము ఆప్షన్స్ ఇస్తాం. బ్యాచులర్స్ ఎక్కువగా చేసే తుంటరి పనులు ఏంటి? ఏ పక్క రూమ్ తలుపులు కొట్టడం, బి పిలవని ఫంక్షన్ కి వెళ్లి తినడం, సి పార్క్ లో లవర్స్ ని డిస్టర్బ్ చేయడం, డి వేరే వాళ్ళ బట్టలు వాడేయడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్యాచులర్స్ ఎక్కువగా చేసే తుంటరి పనులు ఏంటి? పక్క రూమ్ తలుపులు కొట్టడం, పిలవని ఫంక్షన్ కి వెళ్లి తినడం. 5 మైన్ టీమ్. బి మీద 1 లక్ష పెడుతున్నావు అక్క. ఇది రైటా రాంగా? ఐ థింక్ ఇట్ ఈస్ రాంగ్ ఆన్సర్. సో రాంగ్ మీద ఎంత పెడుతున్నారు? 1,50,000. ఓకే చూద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. వేరే వాళ్ళ బట్టలు వాడేయడం, ఇది కరెక్ట్ ఆన్సర్.
పల్లవి ప్రశాంత్ మీ రొమాంటిక్ లైఫ్ చెప్పండి. పల్లవ్ ప్రశాంత్ సుమా అడ్డాకు వచ్చేదానికి మట్టి తినేవాడు. అక్క నన్ను సుమా అడ్డాకు పంపించండి అన్న ప్లీజ్ అన్న, మట్టి తింటా అని మట్టి తినేవాడు. అది నేను ఒక ఆశతోని మొదలుపెట్టిన వీడియో, కానీ నువ్వు ఇట్లా అంటావని నేను అనుకోలేదు. నువ్వు చేసిందే కదన్నా. నేను చేసింది వేరు, నువ్వు ఎక్కిరిచ్చిన విధానం ఉన్నది చూసినావా, అది రాంగ్ అంటాను. ఎందుకు రాంగ్? నువ్వు చేసేటప్పుడు 10 మంది ఎక్కిరిస్తూ ఉంటారు కదా సోషల్ మీడియాలో కూడా. నిజంగా ఓపెన్ చెప్పాలంటే నువ్వు అనేటప్పుడు నాకు కోపం వచ్చింది, కానీ నేను మన అక్కనే అని సపరేట్ కూకున్నా. నువ్వు నా తమ్ముడే అని నువ్వు అట్లా అనొద్దు కదా. తమ్ముడు అనేసి అనుకునే నేను అట్లా మట్టి ఎందుకు బుక్కినా మరి నీకు తెలుసా? కృష్ణుడు అనుకున్నావు ఏంది నువ్వు? నేను అక్కడ పని చేసుకుంటా కాబట్టి నాకు ఓవల్ అవకాశం ఇవ్వలే. ఇది నా బతుకు, ఇది నా లెక్క, ఇది నా కథ, నా కార్ఖానా, ఇది అని నేను పెట్టిన. నువ్వు అక్కడ చేసిన కథలంతా ఇక్కడ నా ముందర చేయబాక. ఒకసారి నా దగ్గరికి వచ్చి బాయికాడికి వచ్చి నువ్వు పని చెయ్యి, అప్పుడు ఈ మాట అంటావేమో నేను ఇట్లా చూస్తా. కథలంతా మాట్లాడదు. నువ్వు పని చేస్తున్నావు బావి కాడ. ఇప్పుడు బరాబర్ ఇప్పుడే ఈ షో అయిపోయిన తర్వాత నా దగ్గరికి రా. నేను చేసినంత పని నువ్వు ఒక్కటి, నా పొలం ఉంది కదా ఆడికి వచ్చి మసాలా చాలు. నేను రైతునా కాదా, పని చేస్తున్నా చేస్తలేనా తెలుసా? నేను చేస్తున్నా కాబట్టి వీడియోలు తీసి పెడుతున్నా. ఇలాంటివన్నీ తీసుకోలేకపోతే ఇంకోసారి షోలకే రాబాక. నాకు నచ్చలేదు. నువ్వు మాట్లాడింది నాకు నచ్చిందా? ఓకే భయ్యా స్వామి చాలు స్వామి. ఓకే నేనేమంటాను అంటే అందరూ గ్రేటే. ముఖ్యంగా మనం ఈ రోజు భోజనం చేస్తున్నాం అంటే మన రైతులు చాలా గొప్పవాళ్ళు కాబట్టి నేనైతే పాదాభివందనమే చేస్తాను. రైతులకు పాదాభివందనాలు చేస్తాను. చెయ్యి మరి. అది ఓకే, నేను రైతు కొడుకును. మా నాయన కలెక్టర్, నేను కలెక్టర్ కాదు కదా. మీ నాయనకు కావాలంటే మొక్కతా, నీకెందుకు మొక్కతా? ఓకే నాకు ఒకటి అర్థమైంది, మీరు ఏదో ఒక రియాలిటీ షోలో ఉండేటప్పుడు ఇంకొన్ని మిగిలిపోయాయి, అవన్నీ ఇక్కడ అయిపోతున్నాయని. ఎనీవే డన్. కాంట్రవర్సీ క్లోజ్డ్. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఎలాంటి చోట మనకి కావాల్సినటువంటి అవుట్ ఆఫ్ స్టాక్ అని తెలిస్తే చాలా నిరాశ పడతాము? ఆప్షన్ ఏ వైన్ షాప్, బి ఫ్యాన్సీ షాప్, సి మెడికల్ షాప్, డి కిరాణా షాప్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటి చోట మనకి కావాల్సినటువంటి అవుట్ ఆఫ్ స్టాక్ అని తెలిస్తే చాలా నిరాశ పడతాము? వైన్ షాప్, ఫ్యాన్సీ షాప్. ఓకే ఆప్షన్ ఏ. ఎంత పెట్టారు? 50. ఓకే రైటా రాంగా? రాంగ్ అని 50,000. ఓకే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే. వైన్ షాప్ ఇస్ ద టాప్ ఆన్సర్. ఇంకా అబ్బా టీమ్ లీడ్ లో ఉన్నారు. బట్ డోంట్ వరీ, ఈ డబ్బులు ఇంకా మీవి కాదు. లాస్ట్ రౌండ్ తో ఒక దగ్గర డబ్బులన్నీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అదే తారు మారు తక్కర్ మారు. ఈ రౌండ్ లో 3 లెవెల్స్ ఉన్నాయి. మొదటి లెవెల్లో ఓడిపోయిన టీం ఇంకో టీం కి వాళ్ళ డబ్బుల్లోంచి 25% డబ్బులు ఇచ్చేయాల్సి ఉంటుంది. సెకండ్ లెవెల్లో ఓడిపోయిన టీం 50% ఇచ్చేయాలి. మూడో లెవెల్లో ఓడిపోతే 100% ఇచ్చేస్తే ఇంకో టీం విన్ అయిపోతుంది. ప్రతి లెవెల్లోనూ లీడ్ లో ఉండేటువంటి టీం వాళ్ళకి 2 టాపిక్స్ ఇస్తాం. అందులో నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే టాపిక్ 2 టీంలు గేమ్ ఆడాలి. క్వశ్చన్స్ మీకు స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది. మీరు ఆన్సర్ చేయడానికి 5 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల మీరు ఎన్ని ఆన్సర్లు అయినా చెప్పొచ్చు. కానీ తాకిన తర్వాత ఒకవేళ ఆన్సర్ చెప్పకపోయినా, రాంగ్ ఆన్సర్ చెప్పినా మీరు ఆ లెవెల్ ఓడిపోయినట్టే. లీడ్ లో ఉండేటువంటి టీం ప్రస్తుతానికి అబ్బా టీం కాబట్టి లెవెల్ 1 టాపిక్స్. సబ్జెక్ట్ బేకరీ ఐటమ్స్. బేకరీ ఐటమ్స్ మీకు కూడా అదే టాపిక్.
కొన్ని బేకరీ ఐటమ్స్ ఫోటోలు వేస్తాం, వాటి పేర్లు చెప్పాలి. ఫస్ట్ ఆన్సర్ వీళ్ళు చెప్తున్నారు, సెకండ్ ఆన్సర్ మీరు. రెడీ? ఆల్ ది బెస్ట్. స్క్రీన్ మీద వస్తూ ఉంటాయి ఐటమ్స్, ఫోటోలు వస్తాయి. రెడీ? యోర్ టైం స్టార్ట్స్ నౌ. కేక్. రైట్ ఆన్సర్. పఫ్. పఫ్. రైట్. ఎగ్ పఫ్. ఎగ్ పఫ్. రైట్. సోడా. కోలా. సోడా. ఓకే. రస్క్. ఓకే, రస్క్. కెచప్. కెచప్. టమాటో సాస్. రైట్. బర్గర్. రైట్. జామ్. జామ్. రైట్. మఫిన్స్. అయ్యో పాపం నేను చెప్పచ్చా? ఫెరెరో రోషే. అదే చాక్లెట్స్ అవి, మఫిన్స్ కాదు. ఐఎమ్ సారీ, మీరు ఫస్ట్ లెవెల్ ఓడిపోయారు. 25% అమౌంట్ తీసుకొని వెళ్ళి ఇచ్చేయండి వాళ్ళకి. కొట్టరా కొట్టు తీరు మారో కొట్టలే తెగలా హుషారో కొట్టరా కొట్టు తీరు మారో. సెకండ్ లెవెల్ 2 లో ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. అయ్యో మీరే లీడ్ లో ఉన్నారు. అయ్యో మీ టాపిక్స్. 1 జెండాలు లేదా సినిమా. మీకు సినిమాలు ఓకేనా? నాకు రావు. నాకు సినిమాలు నీకు జెండాలు ఓకేనా? నాకు జెండాలు ఓకేనా? అయితే జెండా వేద్దాం. అయితే ఆమెను ఇక్కడ వచ్చేస్తే బెటర్. కొన్ని జెండాల ఫోటోలు వేస్తాము, ఆ జెండా ఏ దేశానికి సంబంధించిందో చెప్పాలి. మీతోనే మొదలు పెడుతున్నాం. ఓకే. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇండియా. రైట్ ఆన్సర్. పాకిస్తాన్. అమెరికా. యుఎస్. ఆస్ట్రేలియా. అయ్యో పాపం అయ్యో పాపం. ఆస్ట్రేలియా. కానీ అప్పటికి డామ్ అయిపోయిందా? మీరు 50% అమౌంట్ ఇచ్చేసారా వాళ్ళకి? సరే అక్క, ఇగో. అయ్యయ్యో. ఇక లాస్ట్ లెవెల్. ఈ లెవెల్ 3 లో మొత్తం డబ్బులు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు విన్నర్ అయిపోతారు. మీరే అయ్యో లీడ్. టాపిక్స్: యూనిఫామ్, చిన్న జీవులు. యూనిఫామ్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. విన్నర్ ఎవరో చూద్దాము ఈ ఎపిసోడ్ లో. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. డాక్టర్. రైట్. లాయర్. రైట్. ఖైదీ. రైట్. షెఫ్. రైట్. బుల్ ఫైట్. అది ఎయిర్ హోస్టెస్. హలో, డబ్బులు తీసుకురండి. ఫస్ట్ 2 లెవెల్స్ ఇటు వెళ్ళిపోయినా థర్డ్ లెవెల్ ఒక్కసారిగా చూసారు కదా. జీవితం కూడా ఇంతే, ఒక్కొక్కసారి ఇలాగే అవుతుంటుంది. చాలా మంది సడన్ గా ఫెయిలియర్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వెయిట్ చేయండి, వచ్చేస్తుంది మనకి సక్సెస్, అంతే. సో థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ బాగా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ టైం. థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. సో అది మళ్ళీ కలుద్దాము వచ్చే మంగళవారం సుమా అడ్డాలో. అంటల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ బై బై.